హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయండి. ట్రాఫిక్లో ఉండేటప్పుడు కొంచెం పేషెంట్గా ఉండి డ్రైవింగ్ అది చేయండి. మన వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు, అవతల వాళ్ళ వల్ల మనం కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. హెల్మెట్స్ అందరూ పెట్టుకోండి. లేకుండా హాఫ్ హెల్మెట్లు, లేకపోతే ఓన్లీ క్యాప్ లాగా ఉండే హెల్మెట్లు అలాంటివి పెట్టుకుని మాత్రం డ్రైవింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే మన మీద ఒక కుటుంబం అనేది ఆధారపడి ఉంటుంది. సో డ్రైవ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని బాధ పెట్టే విధంగా మాత్రం ప్రవర్తించకండి రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు. అది హోప్ మీరు ఇది నా మాటని ఖాతరు చేసి మీరు అందరూ ఫాలో చేసి హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ని గడుపుతారని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ తర్వాత మన అసలైన టాపిక్లోకి వెళ్దాం. ఓకే, డన్. దేవుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే నీలాగా నాలాగా మనందరిలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి, లేకపోతే కష్టపడుతున్న వాళ్ళని ఇంకా శాడిస్ట్ లాగా ఎందుకు బాధలు పెడుతున్నాడు? ఆ సక్సెస్ని ఇవ్వలేకపోతున్నాడు. ఇదొకటి. రెండోది, అసలు దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఉంటుందా? మనం అందరం బతకగలమా? అదొకటి. ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి కదా. మన పర్స్పెక్టివ్లో మనం అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్తో నేను మొదలెడతా. మన ఊళ్ళోనే ఆర్ మన చుట్టుపక్కలే కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు పిల్లికి కూడా బిచ్చం వేయరు. పైగా ఎవరైనా ఏదైనా కష్టపడి బాధల్లో ఉంటే ఆ బాధల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓహో, వీడికి ఇలా అయిపోయింది హాహాహా అని. అలాంటి వాడు దేవుడి గుడికి వెళ్తాడు. పొద్దున్నే లేచిపోయి 5 6 వెళ్ళిపోయి స్నానం అవన్నీ చేసేసి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ప్రదక్షిణాలు తిరిగేస్తూ ఉంటాడు. ఎందుకు అది వాడు చేస్తాడు? భయం. ఆ భయం వల్ల చేస్తాడు. ఆ భయం ఎందుకు ఉంటుంది వాడికి? ఎలాగా మంచి పనులు చేయలేదు వాడు. సో వాడికి కానీ వాడి ఫ్యామిలీకి కానీ ఎక్కడ ఏమైపోతుందో, అమ్మో కనీసం దేవుడిని వెళ్ళి మన దేవుడి గుడికి వెళ్తే ఆర్ దేవుడి దగ్గరికి వెళ్తే మన పాపాలు అవన్నీ పోతాయేమో అని థాట్లో వాడు వెళ్తాడు. రెండో వాళ్ళు ఉంటారు, బోల్డ్ డబ్బులు ఉంటాయి, లెక్కలేనంత పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఫ్యామిలీ అంతా బాగుంటుంది. వాళ్ళు ఏ టైపు? ఓహో, నాకు ఇంత డబ్బు, ఇంత ఐశ్వర్యం, నాకు ఫ్యామిలీ అంతా బాగుంది కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడి గుడికి వెళ్తారు, శుభ్రంగా దండం పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఒక టైపు. మూడో వాళ్ళు ఉంటారు, ఎంత చేస్తున్నా వాళ్ళకి ఒక సక్సెస్ అనేది కానీ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది కానీ రాకపోయి లైఫ్లో అట్టడుక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు? దేవుడు లేరు, ఎవరు లేరు, నాకు అసలు నా పక్క వాళ్ళందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు లేడు అని అనుకుంటారు. అసలు నాకు తెలియక అడుగుతాను, మనం మాట్లాడుతున్నామన్నా, లేకపోతే మనం తింటున్నామన్నా, మనం ఏదైనా పని చేస్తున్నామన్నా దాని వెనకాతలు ఏముంది అనుకుంటున్నారు మీరు? ఒక ఫోర్స్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అదే నా దృష్టిలో దేవుడు. అది క్రిస్టియన్స్కి జీసస్ అయి ఉండొచ్చు, హిందూస్కి శివుడు, విష్ణువు అలాంటి చాలామంది అయి ఉండొచ్చు, ముస్లిమ్స్కి అల్లా అయి ఉండొచ్చు, జొరాస్ట్రియన్స్కి ఇంకోళ్ళు అలా ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ వల్లే మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం. అంతెందుకు, పోనీ హ్యూమన్స్కి అయితే ఎమోషన్స్ ఉంటాయి, లేకపోతే
ఇవన్నీ గుళ్ళకి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, దండాలు పెట్టుకోవాలి, అంత డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నాం. కానీ ఒకటి మీ అంతటి మీరే ఒకటి ప్రశ్నించుకోండి. యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్ ఇవేమీ పనులు చెయ్యవు, కానీ అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అవి ఎలాగ జీవనం సాగిస్తున్నాయి, ఎలా బతుకుతున్నాయి, ఎలా తింటున్నాయి, ఎలాగ అవుతున్నాయి అంటే వాటి వెనకాతల ఒక ఎనర్జీ అనేది ఉంది. వాళ్ళకేమీ అల్లాలు లేకపోతే శివుళ్ళు వీళ్ళెవరూ లేరు కదా, కానీ అవి ఎలాగా మనుగడ సాగిస్తున్నాయి, ఒక ఫోర్స్ అనేది ఒకటి ఉంది. నువ్వు ఆ ఫోర్స్ని నమ్ముకోవాలి. యానిమల్స్కే అలా అవుతుంటే మన వెనకాతలు మనం ఫుడ్ రోజు తింటున్నాము, మంచిగా మాట్లాడగలుగుతున్నాము, మంచి మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాము, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయగలుగుతున్నాము, అన్నీ చేస్తున్నామంటే అదేంటి, ఒక ఫోర్స్ ఉన్నట్టు. ఆ ఫోర్సే దేవుడు. ఆ ఫోర్స్ని నమ్ముకున్నవాడు ఎవ్వడూ కూడా అసలు సక్సెస్ కాకుండా లేడు. మీకు ఇంకోటి కూడా చెప్తాను, చేసే పనిలో సిన్సియారిటీ ఉంటే మీకు సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్సే దేవుడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మైకేల్ జాక్సన్ ఉన్నారు. మైకేల్ జాక్సన్కి చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఉన్నాయో. అసలు మైకేల్ జాక్సన్ ఫేస్ చేసినంత బ్యాక్లాష్ ఇప్పుడున్న సోషల్ మీడియా లేని రోజుల్లోనే అంత బ్యాక్లాష్ ఎవ్వరూ ఫేస్ చేయలేదు. కానీ మీరు మైకేల్ జాక్సన్ యొక్క ఇంటర్వ్యూస్ ఏదైనా చూసుకోండి, గాడ్ ఈజ్ దేర్ విత్ మీ, నా వెనకాతల గాడ్ ఉన్నాడు, నేను గాడ్ని నమ్ముతాను అని చెప్తూనే వేరే వాళ్ళ మీద తన్ని ఎవరైతే హింసించారో లేకపోతే ఎవరైతే తన గురించి నెగిటివ్గా రాశారో వాళ్ళు ఎవ్వరి గురించి పల్లెత్తు మాట ఎక్కడా మాట్లాడకుండా తనకి ప్రాణానికి ప్రాణమైన దైవంతో సమానమైన మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు ఆయన లేకపోయినా కూడా మైకేల్ జాక్సన్ ఫాలో అయ్యేవాళ్ళు, ఆ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ని బట్టి మొత్తం అంతా చేసేవాళ్ళు స్టిల్ ఇంకా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అదంతా ఏంటి, తాను నమ్ముకున్న పని, ఆ పనినే ప్రత్యక్ష దైవంగా భావించి ఒక సిన్సియర్గా పనిచేసి ఆ మ్యూజిక్ అనే దాంట్లో అంత టాప్లో అయ్యాడు, కింగ్ ఆఫ్ పాప్ అయ్యారు. అది దేవుడు అంటే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కోకొల్లలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మొత్తం ఓడిపోయాడు, తనకిష్టమైన సినిమాను వదిలేసుకున్నారు, కానీ ఒక శక్తిని నమ్మాడు. ఆ శక్తిని నమ్మి సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఏమైంది, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అది యువరాజ్ సింగ్. నేను చెప్పిన ఎగ్జాంపుల్సే మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. వీళ్ళ అందరినీ మనం ఫాలో చేసి అది చేస్తే పైకి వస్తారు. ఒక చిన్న ఆశ నాకు, యువరాజ్ సింగ్కి ఏమైంది, క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ని సైతం లెక్క చేయకుండా తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి క్యాన్సర్ని జయించి మళ్ళీ క్రికెట్ వచ్చి ఆడాడు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతెందుకండి, నా సొంత ఎగ్జాంపులే చెప్తా. నెల ముందర దాకా నేను ఎవరనేది నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలియదు. అలాంటిది ఆఫ్టర్ 1.5 months పోయిన తర్వాత నేను మీ దగ్గర ఇలా మాట్లాడుతున్నాను, ఆర్ నాకు ఇంతమంది ఫాలోవర్స్, ఆర్ నన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళు మీరు అందరూ ఉన్నారు అంటే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఆ ప్లాట్ఫామ్ ఎవరి వల్ల వచ్చింది, ఒక ఫోర్స్ ఉంది. నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఒక ఫోర్స్, ఒక ఎనర్జీ నా చేత మాట్లాడిస్తాను. అది దేవుడు అని నేను నమ్ముతాను. నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను, నేను మీతో ఇలా ఉంటున్నాను, ఆర్ మీరు నన్ను
ఇంత దాకా తీసుకొచ్చారు, ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారంటే అది ఎవరి వల్ల? ఆ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఆ ఎనర్జీయే దేవుడు. ఇంకా నేను ఇప్పుడు పెట్టచ్చులే, తర్వాత పెట్టచ్చులే వీడియోస్ అలా అనుకుని నా పనిలో కనుక సిన్సియారిటీ లేదనుకోండి, నేను ఇష్టంగాను ఒక దైవం కింద భావించి నేను వీడియోస్ పెట్టట్లేదు అనుకోండి, నేను సక్సెస్ అనేది అవ్వదు. నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి. ఆ సిన్సియారిటీ ఉంటే వెనకాతల నుంచి మీకు ఒక పుష్ ఇస్తుంది. మీకు తెలియకుండానే మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్సే దేవుడు. సో దేవుడు లేడు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నా వెనకాతలు ఎవరూ లేరు అలా అనుకోకండి. చేసే పని సిన్సియర్గా చేయండి. అండ్ ఇంకోటి కూడా నేను చెప్తాను. ఇప్పుడు చాలామంది నేను సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తున్నాను, కరుంగలీమాలలో పంచిపెట్టేస్తూ నా చేత ఆ దేవుడే నా చేత మాట్లాడిస్తున్నాడు, ఆ పరమశివుడే నా చేత మాట్లాడిస్తున్నాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. పరమశివుడు మాట్లాడించాలంటే నీ చేత మాట్లాడించడు. ఎవరి చేత ఆయన మాట్లాడాలి అనుకుంటే ఆయనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. అప్పుడు అదే మాటలు కనుక ఆయన మాట్లాడాడే అనుకోండి, ఈ సృష్టి అంతా ఎవరి దగ్గర ఏమీ ఉండదు. ఓకే. అండ్ రెండోది, ఇప్పుడు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఇప్పుడు ప్రహ్లాదుడు అనే ఆయన ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది, హిరణ్యకశిపుడి కొడుకు. ఆయన విష్ణునామం, విష్ణు ఏంటిది ఓం నమో నారాయణ నారాయణ ఎక్కడ ఉన్నాడంటే, అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు, మీ హరి ఇక్కడ ఉన్నాడా, దేవుడు ఇక్కడ ఉన్నాడా, ఎక్కడైనా ఉన్నాడా అంటే, ప్రహ్లాదుడు వయసు ఇంత చిన్న పిల్లాడు ప్రహ్లాదుడు, ఆయన ఏమన్నాడు, ఎక్కడైనా ఉంటాడు మన హరి అంటాడు. ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా, ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడు. అడిగితే ఆ స్తంభంలో కూడా ఉంటాడని చెప్తారు. చెప్తే ఆహా అని చెప్పి అహంకారంతో ఫట్టమని ఆ స్తంభాన్ని పగలగొట్టేస్తాడు. పగలగొడితే రెస్ట్ ఈజ్ హిస్టరీ, నరసింహస్వామి వస్తారు. ఏమైంది? హిరణ్యకశిపుడిది ఏమైంది? మనలోనే, మన పెర్సెప్షన్లోనే అన్నీ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, చేసే పని సిన్సియర్గా చేస్తే వెనకాతల ఫోర్స్ అనేది ఒకటి ఉంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ మనకి తోడయ్యి అది మనకి సక్సెస్ని ఇస్తుంది. ఆ సక్సెస్సే దేవుడు. సో దేవుడు లేడు, దేవుడు నాకేమీ చేయలేడు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా మనం ఏదైతే పని చేస్తున్నామో అది సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి చెయ్యండి. చేస్తే రెస్ట్ ఈజ్ హిస్టరీ. మీరు ఎంత సక్సెస్ అవుతారో మీకే తెలియదు. సో దేవుడు ఉన్నాడు, ఉంటారు. సిన్సియర్గా మన ఎఫర్ట్స్ పెట్టడమే ఒకటే బాకీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. అండ్ 17,000 విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో నాకు వచ్చారు. నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నాను. ఇదంతా నేనేదో కొంచెం మంచి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాను. వెనకాతలు నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి యాడ్ అయ్యి మీ అందరినీ నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ఆ దేవుడు ఇచ్చాడు. నేను ఆ దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఆ ఫ్రూట్స్ నేను అనుభవిస్తున్నాను, మీ అందరికీ కూడా నేను పంచుతున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అలాట్.